హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గత వీడియోలో మనము కన్వర్షన్ ఇంటూ అదర్ డిగ్రీస్ టాపిక్లో భాగంగా టైప్ 2లో ఏ విధంగా ఒక డిగ్రీలో ఇచ్చిన సెంటెన్స్ని మరో డిగ్రీలో మార్చాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసి ఉన్నాం. అయితే నిన్న నో అదర్ మోడల్తో చెప్పాం. నో అదరు, సిడి దాన్ అనే ఎదరు, ద ఎస్డి మోడల్ గురించి చెప్పాం. అయితే నిన్న ఆ టైప్ 2 చెప్పే ముందు మీకు చిన్న క్లారిటీ ఇవ్వడం మర్చిపోయాను. ఆ క్లారిటీ ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు నలుగురు అబ్బాయిలు ఉన్నారు. నలుగురిలో రవి అనేవాడు హైట్ 100 సెంటీమీటర్స్, శ్రీ అనేవాడు హైట్ 120 సెంటీమీటర్స్, మోహన్ అనేవాడు హైట్ 150 సెంటీమీటర్స్, రామ్ అనేవాడు హైట్ 90 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం మోహన్ అనే వ్యక్తిని మనం కంపారిజన్లోకి తీసుకుందాం. ఈ వ్యక్తితో పోల్చుదాం. ఈ వ్యక్తిని తీసుకుందాం మనం. ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అంటే మ్యాక్సిమం లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యాక్సిమం లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్లేటివ్ డిగ్రీని కన్సిడర్ చేస్తారు. ఎలాగంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ నలుగురు సమూహం ఉంది. నలుగురిలో మనము నలుగురిని చూసినట్టునే వాళ్ళ యొక్క హైట్ల యొక్క రీడింగ్స్ చూసినట్టునే ఎవరు టాల్గా ఉన్నారు అని చెప్పడం మ్యాక్సిమం లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూడగానే మోహన్ అని చెప్తాం కాబట్టి మోహన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ అని చెప్తాం కాబట్టి ది ఎస్డి వచ్చింది కదా, ది టాలెస్ట్ బాయ్. ఇప్పుడు కంపేర్ టు డిగ్రీ అనగానే ఎక్సీడింగ్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఎక్సీడింగ్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి? ఈ సమూహం కదా, నలుగురు సమూహంలోని ఇప్పుడు చూసినట్లయితే మోహన్ మనం కంపేర్ చేస్తాను కాబట్టి గ్రూప్ తోటి మోహన్ నుంచి ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. మోహన్ ఈజ్ టాలర్ దాన్ రవి, మోహన్ ఈజ్ టాలర్ దాన్ శ్రీను, మోహన్ ఈజ్ టాలర్ దాన్ రాము. అంటే ప్రతి ఒక్కొక్కరి నుంచి చూసుకోవాలి. ఇది ఎక్సీడింగ్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మోహన్ అనేవాడు రవి కన్నా పొడవుకున్నాడు, శ్రీని కన్నా పొడవుకున్నాడు, రాము కన్నా పొడవుకున్నాడు. కాబట్టి మోహన్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్. అంటే మిగతా గ్రూపులో ఉన్నటువంటి మిగతా ఎనీ అదర్ బాయ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్. దీనిని ఎక్సీడింగ్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అంటారు. ఇది కంపేర్ డిగ్రీలో ఎవరైతే కంపేర్ చేస్తామో ఆ వ్యక్తిని మిగతా ఒక్కొక్కరితో చూసుకుని వెళ్తాం. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒకేసారి వాళ్ళ యొక్క సైజులు చూసి ఒకేసారి మ్యాక్సిమం లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పలానాడు హైట్ ఉన్నాడు, పలానాడు లాంగ్గా ఉన్నాడు, పలానాడు టాల్గా ఉన్నాడు అని చెప్పడం, అది సూపర్లేటివ్ డిగ్రీ. నెక్స్ట్ అండి, ఇప్పుడు పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే ఈక్వల్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఈక్వల్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా గ్రూప్గా కంపారిజన్ జరిగినప్పుడు ఏంటంటే పాజిటివ్ డిగ్రీని ఈక్వల్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అంటే ఇప్పుడు మన మోహన్ అన్నాడు, మోహన్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి రవి ఈజ్ నాట్ ఈక్వల్ టు మోహన్, అలాగే శ్రీని ఈజ్ నాట్ ఈక్వల్ టు మోహన్, రాము ఈజ్ నాట్ ఈక్వల్ టు మోహన్. ఓకేనా? రవి ఈజ్ నాట్ ఈక్వల్ టు మోహన్, శ్రీని ఈజ్ నాట్ ఈక్వల్ టు మోహన్, రాము ఈజ్ నాట్ ఈక్వల్ టు మోహన్. కాబట్టి అంటే ఎవరు కూడా మోహన్కి ఈక్వల్గా లేరు. ఈక్వల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి పాజిటివ్ డిగ్రీ. ఎందుకంటే పాజిటివ్ డిగ్రీలు కంపారిజన్ చేయకూడదు, ఎక్కువ తక్కువ అని చెప్పకూడదు. కాబట్టి ఎవరు కూడా మోహన్కి ఈక్వల్గా లేరు. కాబట్టి నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మోహన్ అని వచ్చింది ఇక్కడ. నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మోహన్. ఈ విధంగా టైప్ 2 వచ్చిందని చెప్పడానికి మీకు క్లారిటీ కోసం ఇచ్చానమాట. ఓకేనా? మీకు అవగాహన కోసం. ఇప్పుడు టైప్ 2, సో టైప్ 3కి ఆ స్ట్రక్చర్కి వెళ్ళే ముందు చూద్దాం. ఇప్పుడు ఒక గ్రూపులో 5 ఉన్నారు. రవి, శ్రీను, మోహన్, గిరి, కిషోర్. ఇందులో గిరి అనే వ్యక్తిని మనము కంపారిజన్కి తీసుకుందాం. ఓకేనా? సూపర్లేటివ్ డిగ్రీ అంటే చెప్పాం మ్యాక్సిమం లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. ఈ చూసిన వెంటనే ఇక్కడ గిరి, రవి ఒకే హైట్లోనే చూసుకోండి. ఇక్కడ 120, ఇక్కడ 100 సెంటీమీటర్, 130, 150, 150 రెండు ఈక్వల్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. కంపారిజన్ చేయాల్సిన ఎవడు? గిరిని మనం తీసుకున్నాం బేస్గా. ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అంటే మ్యాక్సిమం లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ గ్రూప్ని చూసిన వెంటనే బాగా టాల్ ఎవరున్నారో అని చెప్తే ఎలా చెప్తాం? ఇద్దరున్నారు. ఎవరున్నారు? గిరి, కిషోర్ ఇద్దరు ఉన్నారు. మనం గిరిని బేస్ చేసుకుని కంపారిజన్ చేయాలి. కాబట్టి ఇద్దరున్నారు కాబట్టి ఆ ఇద్దరిలో గిరి అనేవాడు ఒకడు. ఇద్దరు ఒకలా హైట్లో ఉన్నారు కాబట్టి, ఒకే టాల్ ఉన్నారు కాబట్టి, ఇద్దరు కూడా ఒకటే కాబట్టి ఇద్దరు ఇటు ఒకడు అనమాట. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుతాడు? గిరి ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్. ఇద్దరున్నారు, ఇద్దరిలో ఒకడు టాలెస్ట్గా ఉన్నాడు కాబట్టి చూసిన వెంటనే గిరి ఈజ్ వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ అని చెప్పడం. వన్ ఆఫ్ ది ఎస్డి. నెక్స్ట్ వచ్చే మనకి టైప్ 3లో క్లూ వర్డ్స్ వన్ ఆఫ్ ది ఎస్డి. కంపేర్ డిగ్రీ ఎలా చూస్తాము? ఎక్సీడింగ్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. అంటే ఏంటి? గిరిని మనం ఇక్కడ చూస్తాం, గిరి ద్వారా మనం చూస్తాం. గిరి ఈజ్
టాలర్ దాన్ రవి, గిరి ఈజ్ టాలర్ దాన్ శ్రీను, గిరి ఈజ్ టాలర్ దాన్ మోహన్, బట్ గిరి ఈజ్ నాట్ టాలర్ దాన్ కిషోర్. ఇక్కడ గిరి అనేవాడు వీళ్ళ ముగ్గురు కన్నా ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్తే ముగ్గురు కన్నా హైటే టాలే, కానీ కిషోర్ కన్నా టాల్ కాదు. చూసారా, ఇప్పుడు ఏమవుతుందంటే అందరికన్నా లేడు, ఒకడు ఈక్వల్గా ఉన్నాడు కాబట్టి గిరి రవి కన్నా టాలే, గిరి శ్రీను కన్నా టాల్గా ఉన్నాడు, అలాగే గిరి మోహన్ కన్నా టాల్గా ఉన్నాడు, కానీ గిరి కిషోర్ కన్నా టాల్గా లేడు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏం చెప్తాప్పుడు గిరి ఈజ్ టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్. టాలర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ అంటే ఈ గ్రూపులో ఉన్న ఒకడే ఈక్వల్గా ఉన్నాడు కానీ మిగతా అందరికన్నా టాల్గా ఉన్నాడని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ సిడి దాన్ మోస్ట్ అదర్, ఇది క్లూ వర్డ్. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ చెప్పాము ఈక్వల్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అంటే ఇక్కడ రవి ఈజ్ నాట్ ఈక్వల్ టు గిరి, శ్రీను ఈజ్ నాట్ ఈక్వల్ టు గిరి, మోహన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గిరి, ఓకేనా, కానీ కిషోర్ ఈజ్ ఈక్వల్ టు గిరి. వీళ్ళు ముగ్గురు ఈక్వల్గా లేరు గిరికి, కానీ కిషోర్ ఈక్వల్గా ఉన్నాడు. కాబట్టి అందరూ ఈక్వల్గా లేరు, కొంతమంది ఈక్వల్గా లేరు, కానీ ఒకడు మాత్రం ఈక్వల్గా ఉన్నాడు. కాబట్టి వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ గిరి, అంటే గిరి అంత హైట్ చాలా తక్కువ ఉన్నారు అని అర్థం. వెరీ ఫ్యూ అంటే ఒకడే ఉన్నాడు కదా, మిగతాలందరూ అడగని టాల్గా లేరు, కానీ ఒకడు మాత్రం ఈక్వల్గా ఉన్నాడు. కాబట్టి వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ గిరి అని అంటాం. ఈక్వల్ పార్ట్ లెవెల్లో వ్యూలో చూడాలి ఏది, పాజిటివ్ డిగ్రీని. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము టైప్ 3ని ఫ్రేమ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చెప్పుకుంటే టైప్ 3 వెరీ ఫ్యూ, తర్వాత సబ్జెక్ట్ సింగులర్లో ఉండాలి, తర్వాత వెర్బ్ యాజ్ పీడి యాజ్, సబ్జెక్ట్ సింగులర్లో ఉంటుంది. వెరీ ఫ్యూ యాజ్ పీడి యాజ్ ఉంటే పాజిటివ్ డిగ్రీ, ఇది పాజిటివ్ డిగ్రీ. అలాగే సబ్జెక్ట్ ఇటు వస్తుంది కదా, సబ్జెక్ట్ 2, ఈ సబ్జెక్ట్ ఇటు వస్తుంది సింగులర్ వెర్బ్. సిడి దాన్ మెనీ అదర్, సిడి దాన్ మోస్ట్ అదర్, ఏదన్నా ఒకటే, సిడి దాన్ మెనీ అదర్, సిడి దాన్ మోస్ట్ అదర్ ఉన్న సబ్జెక్ట్ 1 ప్లూరల్లో ఉంటుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ 1 ప్లూరల్లో ఉంది. కాబట్టి సిడి దాన్ మెనీ అదర్ ఉంటే కంపేరిటివ్ డిగ్రీ. ఇప్పుడు మనం చూసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ సేమ్ కంపేరిటివ్ డిగ్రీ లాగా అదే సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఏముంటుంది, క్లూవర్డ్ వన్ ఆఫ్ ది ఎస్డి ఉంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే టైప్ 3 వెరీ ఫ్యూ యాజ్ పీడి యాజ్, అలాగే సిడి దాన్ మెనీ అదర్లో దాన్ మోస్ట్ అదర్, అలాగే వన్ ఆఫ్ ది ఎస్డి, ఇవి క్లూ వర్డ్స్. ఈ మూడిట్లో ఏ ఒక్క స్ట్రక్చర్లో ఒక సెంటెన్స్ ఇచ్చినా మిగతా రెండు స్ట్రక్చర్లోకి మారుతాయి అన్నమాట. ఉదాహరణకి వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ ది గంగా. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ వెరీ ఫ్యూ ఉంది కాబట్టి టైప్ 3లో యాజ్ పీడి యాజ్, వెరీ ఫ్యూ యాజ్ పీడి యాజ్ కాబట్టి టైప్ 3లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపేరిటివ్ డిగ్రీలోకి మార్చమన్నప్పుడు ఏం చేస్తామంటే పాజిటివ్ డిగ్రీ నుండి కంపేరిటివ్లోకి మార్చినా సూపర్లేటివ్లో మార్చినా ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది ఇటువైపు వస్తుంది. ది గంగా వచ్చి ఇక్కడ జాతి ఏనండి, ఇక్కడ ఆర్ ఉంది కానీ గంగా ఇటు తీసుకురావడం వల్ల సింగులర్ కాబట్టి ఆర్ కాంబినేషన్ ఏంటంటే ఈజ్ ఎంఆర్ కాబట్టి ఈజ్ తీసుకోవాలి సింగులర్. నెక్స్ట్ అండి వెరీ ఫ్యూ పక్కన ఉండేదే సబ్జెక్ట్ 1, ఇది సబ్జెక్ట్ 1, ఇది సబ్జెక్ట్ 2 కదా. నెక్స్ట్ గంగా ఈజ్ రాసిన తర్వాత మనకు స్ట్రక్చర్ ప్రకారంగా కంపేర్ డిగ్రీలో రాయాలంటే సిడి దాన్ మెనీ అదర్ రావాలి. ఎందుకంటే పాజిటివ్ డిగ్రీలో ఉన్న ఈ క్లూ వర్డ్స్ మరి కంపేర్ డిగ్రీలు రావు, అవి రిమూవ్ చేసి కంపేర్ డిగ్రీకి సంబంధించిన క్లూ వర్డ్స్ మనం రాయాలి. ఏ క్లూ వర్డ్స్, సిడి దాన్ మెనీ అదర్ కానీ సిడి దాన్ మోస్ట్ అదర్ కానీ. సిడి దాన్ మోస్ట్ అదర్ రాద్దాం. ఇప్పుడు సిడి ఏమవుద్ది, లాంగ్కి లాంగర్ దాన్ మోస్ట్ అదర్ రాసి ఇక్కడ సబ్జెక్టు ఇటువైపు వస్తుంది, రివర్స్ ఇటు వస్తుంది కంపేరిటివ్ డిగ్రీ. ఓకేనా. పాజిటివ్ డిగ్రీలో ఉన్న క్లూ వర్డ్స్ వెరీ ఫ్యూను యాజ్ లాంగ్ యాజ్ ఉండవు. దీన్ని మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలంటే కంపేర్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ ఒకే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి. ది గంగా ఈజ్ రాసి సూపర్లేటివ్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటికి వన్ ఆఫ్ ది ఎస్డి రావాలా. వన్ ఆఫ్ ది ఎస్డి అంటే లాంగెస్ట్ రాసి ఇక్కడ ఏముందండి వెర్బ్ ప్లూరల్, సబ్జెక్టు ప్లూరల్, వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్స్. సో ఇక్కడ మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే వెరీ ఫ్యూ తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి, వెరీ ఫ్యూ బాయ్స్ అనాలి. అలాగే యాజ్ పీడియాస్ తర్వాత సబ్జెక్ట్ సింగులర్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్
జాగ్రత్త చేయండి. ఇక్కడ సిడి దాన్ మెనీ అదర్ దాన్ మోస్ట్ అదర్ తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి. సిడి దాన్ మోస్ట్ అదర్ అంటే ఉదాహరణకి ఇక్కడ లాంగర్ దాన్ మోస్ట్ అదర్ రివర్స్ అన్నాం, రివర్ అనలేదు, రివర్స్ అనాలి. అలాగే వన్ ఆఫ్ ది ఎస్డి అంటే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్స్ అనాలి, ఇక్కడ ప్లూరల్ రావాలి, రివర్ అనకూడదు. ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఉపయోగపడతాయి. కాబట్టి వన్ ఆఫ్ ది ఎస్డి తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి, సిడి దాన్ మోస్ట్ అదర్ తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో ఉండాలి, వెరీ ఫ్యూ తర్వాత సబ్జెక్టు ప్లూరల్లో ఉండాలి. ఇది కూడా మీరు ఇంపార్టెంట్గా మైండ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. సురేష్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్స్. మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్స్. ఇప్పుడు ఇది ఇంతకు ఏ డిగ్రీలో ఉంది, ఏ టైప్లో ఉందో మనం ఐడెంటిఫై చేయాలి ముందు. వన్ ఆఫ్ ది ఎస్డి, వన్ ఆఫ్ ది ఎస్డి మోస్ట్ ఇండస్ట్రియస్ అనేది సూపర్లెట్ డిగ్రీ. వన్ ఆఫ్ ది ఎస్డి అనగానే మనకు గుర్తుకు రావాల్సిందంటే ఈ స్ట్రక్చర్ గుర్తు రావాలి. టైప్ 3 ఏంటి, వన్ ఆఫ్ ది ఎస్డి వస్తే మిగతా ఎలా మారుతాయి, పాజిటివ్ డిగ్రీ అయితే వెరీ ఫ్యూ యాజ్ పీడియాస్ గాను, కంపేర్ డిగ్రీ అయితే సిడి దాన్ మోస్ట్ అదర్ గాను మారుతాయి. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇందులో మనము దీనిని మిగతా కంపేర్ డిగ్రీలు ఇచ్చారు కాబట్టి మనం ఎందులో మార్చుదాము, ఫస్ట్ సూపర్లెట్ డిగ్రీలోకి మార్చుదాం అంటున్నాయి. ఎందుకంటే కంపేర్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుద్దో సూపర్లెట్ డిగ్రీ కూడా అదే సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది. సురేష్ ఈజ్ సూపర్లెట్ డిగ్రీలో వన్ ఆఫ్ ది ఎస్డి అనేది క్లూ వర్డ్స్ ఉండవు. సిడి దాన్ మెనీ అదర్ మోస్ట్ అదర్గా మార్చేయాలి. సిడి అంటే మోస్ట్ ఇండస్ట్రియస్ అనేది మోర్ ఇండస్ట్రియస్ కంపేర్ డిగ్రీ, ఇండస్ట్రియస్ మోర్ ఇండస్ట్రియస్ మోస్ట్ ఇండస్ట్రియస్. కాబట్టి సిడి రాస్తాం మోర్ ఇండస్ట్రియస్, తర్వాత దాన్ సిడి దాన్, తర్వాత మోస్ట్ అదర్ సిడి దాన్ మోస్ట్ అదర్ అనేది కంపేర్ డిగ్రీ క్లూ వర్డ్స్ మార్చాం. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది. కంపేర్ టు సూపర్లెట్ ఒకటి. తర్వాత పాజిటివ్ డిగ్రీలో మారుద్దాం. ఇది వన్ ఆఫ్ ది ఎస్డి స్ట్రక్చర్లో ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది ఎస్డి స్ట్రక్చర్లో ఉంటే దానికి పాజిటివ్ డిగ్రీ ఏమవుతుంది, వెరీ ఫ్యూతో స్టార్ట్ చేయాలి, యాజ్ పీడియాస్ రావాలి. అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు సూపర్లెట్ డిగ్రీలో ఇచ్చిన సెంటెన్స్ అయినా కంపేర్ డిగ్రీలో ఇచ్చిన సెంటెన్స్ అయినా దాని సబ్జెక్టులు మాత్రం పాజిటివ్ డిగ్రీలో వచ్చినప్పుడు మారుతాయి. కాబట్టి ఇందులో ఉన్న సబ్జెక్ట్ బాయ్స్ వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసి స్ట్రక్చర్ ప్రకారంగా వెరీ ఫ్యూ బాయ్స్ రాసి ఇందులో వెర్బ్ ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ రాయాలి. ఎందుకంటే బాయ్స్ ప్లూరల్ కాబట్టి ఈజ్ కాంబినేషన్ ఆర్ కాబట్టి ఆర్ రాయాలి. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ పీడియాస్ రాయాలి కాబట్టి యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ రాసి ఈ సురేష్ ఉన్న సబ్జెక్ట్ ఇటువైపుకి వస్తుంది. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ సురేష్. ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకేనా. వన్ ఆఫ్ ది ఎస్డిని రిమూవ్ చేసి సిడి దాన్ మోస్ట్ అదర్ రాసాం. అలాగే వన్ ఆఫ్ ది ఎస్డిని రిమూవ్ చేసి వెరీ ఫ్యూ యాజ్ పీడియాస్ రాసాం. ఓకేనా. నెక్స్ట్ అక్బర్ వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ అని ఇచ్చాను. ఇక్కడ అక్బర్ వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్. ఇది ఏ డిగ్రీలో ఉంది ముందు ఐడెంటిఫై చేస్తే గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ అంటే సిడి దాన్ మోస్ట్ అదర్ అంటే కంపేరిటివ్ డిగ్రీ. సిడి దాన్ మోస్ట్ అదర్ గానే మోస్ట్ అదర్ రాగానే టైప్ 3లో ఉందని అర్థం, టైప్ 3లో ఉందని అర్థం. సో టైప్ 3లో సిడి దాన్ మోస్ట్ అదర్ కాబట్టి మిగతా 2 డిగ్రీలు ఈ స్ట్రక్చర్లోకి మారుతాయి. ఓకేనా. ఇప్పుడు సిడి దాన్ మోస్ట్ అదర్లో ఉంది కాబట్టి దీనిని మనం వెంటనే ఇది కంపేర్ డిగ్రీలో ఉంది కాబట్టి వెంటనే మనం సూపర్లెట్ డిగ్రీ రాసుకోవచ్చు ఈజీగా. సో అక్బర్తో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే 2 ఒకే సబ్జెక్టులు కాబట్టి. అక్బర్ వాజ్ సిడి దాన్ మోస్ట్ అదర్ అనే క్లూ వర్డ్ ఇది, సిడి దాన్ మోస్ట్ అదర్. దానిని ఎలా మార్చాలి, సూపర్లెట్ డిగ్రీలో వన్ ఆఫ్ ది ఎస్డిగా మార్చాలి. వన్ ఆఫ్ ది పెట్టి ఇక్కడ గ్రేటర్ కదా దానికి సూపర్లెట్ డిగ్రీ రాయాలి, గ్రేటెస్ట్. వన్ ఆఫ్ ది ఎస్డి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రాసి ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ రాయాలి. వన్ ఆఫ్ ది ఎస్డి తర్వాత ప్లూరల్లో ఉంటుంది సబ్జెక్ట్ కింగ్స్. వన్ ఆఫ్ ది కింగ్ అంటే తప్పు, వన్ ఆఫ్ ది కింగ్స్. నెక్స్ట్ అండి ఇది సూపర్లెట్ డిగ్రీ మారిపోయింది. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో మార్చాలనుకోండి ఈ సెంటెన్స్ ఇచ్చిన దీన్ని పాజిటివ్ డిగ్రీలో మార్చాలంటే తప్పనిసరి సబ్జెక్ట్ని మార్చాలి. కంపేరిటివ్ని ఎస్డీలోకి మార్చినప్పుడు సబ్జెక్టులు మార్చేస్తలే కానీ కంపేరిటివ్ని కానీ ఎస్డీని కానీ పాజిటివ్లోకి మార్చినప్పుడు మాత్రం సబ్జెక్ట్ మార్చాలి. కింగ్స్ ఇటు వస్తుంది. అయితే దాని స్ట్రక్చర్ ప్రకారం దేంతో స్టార్ట్ అవుద్ది, వెరీ ఫ్యూ కింగ్స్ అని వస్తాయి. వెరీ ఫ్యూ కింగ్స్. వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీ స్ట్రక్చర్లో ప్లూరల్లో ఒక భాగం. వెరీ ఫ్యూ కింగ్స్ రాసి ఇక్కడ వెర్బ్ ఏంటి ఉందని ఇక్కడ వజ్ ఉంది కానీ కింగ్స్ ఉంది కదా ప్లూరల్లో, వజ్కి కాంబినేషన్ అయితే వర్ రాయాలి. వెరీ ఫ్యూ కింగ్స్ వర్. నెక్స్ట్ యాజ్ పీడియాస్ రాయాలి అంటే యాజ్ గ్రేట్ యాజ్ రాసి ఈ సబ్జెక్ట్ని ఈ చివరికి తీసుకురావాలి అక్బర్. ఇది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ అండి వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్రిలియంట్ యాజ్
రఘు. ఇక్కడ వెరీ ఫ్యూ ఉంది, యాజ్ పీడీ యాజ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ, మరియు వెరీ ఫ్యూ యాజ్ పీడీ ఉంది కాబట్టి టైప్ 3. కాబట్టి దీనికి కంపేర్ డిగ్రీలో మార్చాలంటే పాజిటివ్ డిగ్రీలో ఉంది, కంపేరిటివ్లో మార్చినా సూపర్లేటివ్లో మార్చినా సబ్జెక్టులో మార్చాలి. కాబట్టి ఈ రఘు ఇటువైపు వస్తుంది. రఘు ఈజ్, ఇక్కడ వెర్బ్ ఉందండి, ఇక్కడ ఏముంది వెర్బ్ ఆర్, కానీ వచ్చింది సింగులర్ కాబట్టి ఈజ్ రాయాలి. ఆర్ కాంబినేషన్ ఈజ్, రఘు ఈజ్ రాసి ఇక్కడ వెరీ ఫ్యూను యాజ్ పీడీ యాజ్ క్లూ వర్డ్స్ అనేవి పాజిటివ్ డిగ్రీ రిమూవ్ చేసి సిడి దాన్ మోస్ట్ అదర్ రాయాలి. సిడి అంటే దేనికి రాయాలి? ఇక్కడ బ్రిలియంట్కి సిడి రాయాలి. బ్రిలియంట్, మోర్ బ్రిలియంట్, మోస్ట్ బ్రిలియంట్. బ్రిలియంట్ అనేది మనకి 3 syllable వర్డ్, 3 syllable వర్డ్, 2 syllable వర్డ్ వచ్చినా 3 syllable వర్డ్ వచ్చినా మనకేం పెట్టాలి? మోర్ కానీ మోస్ట్ అని పెట్టమనం. కంపేర్ డిగ్రీకి అయితే మోర్ పెట్టాలి కాబట్టి బ్రిలియంట్కి మోర్ బ్రిలియంట్ పెట్టి దాన్ మోస్ట్ అదర్, సిడి దాన్ మోస్ట్ అదర్ అని రాస్తాం క్లూ వర్డ్ రాసి. అప్పుడు ఇక్కడున్న సబ్జెక్ట్ వెరీ ఫ్యూ పక్కన ఉండేదే, వెరీ ఫ్యూ పక్కన ఉన్నటువంటి ఇదంతా కూడా బాయ్స్ ఇన్ ద క్లాస్ ఇదంతా కలిపి సబ్జెక్ట్ నెట్వర్క్ తీసుకెళ్ళిపోవాలి. మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. సూపర్లేటివ్ డిగ్రీ రాయాలంటే సేమ్ అదే సబ్జెక్ట్ రఘు ఈజ్ రాసి ఇక్కడ 1 of the SD రాయాలి. అంటే 1 of the మోస్ట్ బ్రిలియంట్. బ్రిలియంట్కి SD అంటే మోస్ట్ బ్రిలియంట్, 1 of the మోస్ట్ బ్రిలియంట్, పక్కన ప్లూరల్ వెర్బ్ బాయ్స్ ఇన్ ద క్లాస్, బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే ఇటువైపు ఉన్నటువంటి వెరీ ఫ్యూ తర్వాత ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా బాయ్స్ ఇన్ ద క్లాస్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఓకేనా? అలాగే టైప్ 4 అండి, లాస్ట్ మోడల్ ఇది. ఇందులో ఏ విధంగా ఉంటాయంటే క్లూ వర్డ్స్ పాజిటివ్ డిగ్రీలో సమ్ కానీ సమ్ ఆఫ్ ది కానీ, సమ్ లేదా సమ్ ఆఫ్ ది ఉండి పక్కన ప్లూరల్ సబ్జెక్ట్, సమ్ ఆఫ్ ది ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, అట్లీస్ట్ యాజ్ పీడీ యాజ్ ఉంటుంది. సమ్ ఆఫ్ ది కానీ అట్లీస్ట్ యాజ్ పీడీ యాజ్ కానీ ఉంటుంది. అలాగే కంపేర్ డిగ్రీలో ఏముంటుంది? నాట్ సిడి దాన్ సమ్ అదర్, నాట్ ఉంటుంది, సిడి దాన్ సమ్ అదర్ ఉంటుంది కంపేరిటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీలో ఏముంటుంది? నాట్ ఉంటుంది, ది ఎస్డి ఉంటుంది, పక్కన సింగులర్, ది ఎస్డి రాస్తే సింగులర్ రాయాలి. అదే ది ఎస్డి తర్వాత ఆఫ్ ఆల్ అని రాస్తే ప్లూరల్ సబ్జెక్ట్ రాయాలి. ఓకేనా? నాట్ ఉండి ది ఎస్డి రాస్తే సింగులర్ సబ్జెక్టు, నాట్ రాసి ది ఎస్డి ఆఫ్ ఆల్ రాస్తే ప్లూరల్ సబ్జెక్ట్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దామండి ఉదాహరణ. ఫస్ట్ ఎగ్జాంపుల్, సమ్ స్టూడెంట్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ క్లవర్ యాజ్ గోపి అని ఉందండి. సమ్తో స్టార్ట్ అయింది, నెక్స్ట్ అట్లీస్ట్ యాజ్ పీడీ యాజ్ ఉంది. ఇది క్లూ వర్డ్స్, ఇది పాజిటివ్ డిగ్రీ మరియు టైప్ 4 అని మనం ఈ విధంగా ఐడెంటిఫై చేస్తాం. సమ్ ఉంది, సమ్తో స్టార్ట్ అయింది, అట్లీస్ట్ యాజ్ పీడీ యాజ్ ఉంది కాబట్టి టైప్ 4. టైప్ 4లో పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపేర్ డిగ్రీలో మార్చాలంటే మనము గతంలో లాగే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొస్తాం. గోపి, ఇక్కడ వెర్బ్ పెట్టండి ఆర్ కాబట్టి ఇక్కడ ఈజ్ రాయాలి, సింగిల్ వచ్చింది కాబట్టి గోపి ఈజ్ రాసి కంపేర్ డిగ్రీలో మార్చాలంటే రాయాలి నాట్ సిడి దాన్ సమ్ అదర్ రాయాలి. నాట్ సిడి, ఇక్కడ మెయిన్ యాడ్జెక్టివ్ అది క్లవర్, దానికి సిడి ఏంటి? క్లవరర్. దాన్ సమ్ అదర్, దాన్ సమ్ అదర్ రాశాక సమ్ అదర్ తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లోనే ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని తీసుకురావడమే. సమ్ తర్వాత సమ్ అనేది పాజిటివ్ డిగ్రీ క్లూ వర్డ్. ఓకేనా? అది అలాగే మనం కంపేర్ డిగ్రీలో మార్చినప్పుడు రాయం. సమ్ పక్కన ఏముందండి? సబ్జెక్టు స్టూడెంట్స్, దాన్ని ఇక్కడ తీసుకురావాలి. గోపి ఈజ్ నాట్ క్లవరర్ దాన్ సమ్ అదర్ స్టూడెంట్స్. ఇది కంపేరిటివ్ డిగ్రీ. ఓకేనా? అంటే దీని ముందు మోడల్కి అంత నెగిటివ్లో ఉంటుందండి, ఇది రివర్స్లో ఉంటుంది అంతే. నెక్స్ట్ అండి, ఇప్పుడు అంటే మీనింగ్ పరంగా నెగిటివ్గా, ముందు మోడల్కి ఇది నెగిటివ్, మీనింగ్ పరంగా నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సూపర్లేటివ్ డిగ్రీలు రాయాలని కూడా సేమ్ కంపేర్ డిగ్రీలాగే రాయాలి. గోపి ఈజ్ నాట్ రాసి స్ట్రక్చర్లో కూడా సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ఉంది, కంపేర్ డిగ్రీకి నాట్ ఉంది, సూపర్లేటివ్ డిగ్రీ నాట్ ఉంది. నాట్ ది ఎస్డి రాయాలి, నాట్ ది క్లవరెస్ట్. ఓకేనా? ఇక్కడ నాట్ క్లవర్ దాన్ సమ్ అదర్ అనేది క్లూ వర్డ్, కంపేర్ డిగ్రీది మనం వాడకూడదు. నాట్ ది ఎస్డీగా మాత్రమే మార్చాలి. మార్చి పక్కన ఉన్న సబ్జెక్ట్ ఏంటి? స్టూడెంట్స్. నాట్ ది క్లవరెస్ట్ స్టూడెంట్స్. అయితే దిఎస్డి రాస్తే ఓన్లీ దిఎస్డి రాస్తే సింగిల్ రాయాలి కాబట్టి ఇక్కడ గోపి ఈజ్ నాట్ ది క్లవరెస్ట్ స్టూడెంట్ అని రాయాలి, ఎస్ రాయకూడదు. ఇప్పుడు ఎస్ రాస్తాం, ఆ ఫాల్ అని రాసినప్పుడు మాత్రం ఆ ఫాల్ స్టూడెంట్స్ అని రాయొచ్చు.
ఓకేనా. డిఎస్డి తర్వాత సబ్జెక్ట్ రాస్తే సింగులర్ రాయాలి. డిఎస్డి తర్వాత ఆఫ్ ఆల్ రాస్తే మాత్రం ప్లూరల్ రాయాలి. ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అనాలి. ది క్లవరెస్ట్ స్టూడెంట్ అనాలి. ది క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని అనాలి. నెక్స్ట్ అండి, రాణి వాజ్ నాట్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్. రాణి వాజ్ నాట్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్. ముందు ఇది ఏ డిగ్రీలో ఉంది చూద్దాం. నాట్ ఉంది, డిఎస్డి ఉంది. నాట్ డిఎస్డి ఉందంటే టైప్ 4 కాబట్టి సూపర్లెట్ డిగ్రీలో టైప్ 4. ఓకేనా. ఇగో నాట్ డిఎస్డి ఉంది కాబట్టి టైప్ 4. ఇప్పుడు దీనిని మిగతా డిగ్రీలో మారుద్దాం. కంపేర్ డిగ్రీలో మార్చేది ఈజీగా, సేమ్ సబ్జెక్ట్ కాబట్టి రాణి వాజ్. కంపేర్ డిగ్రీ స్ట్రక్చర్ ఏంటి? నాట్ సిడి దాన్ సమ్ అదర్ రాయాలి. చూడండి, నాట్ సిడి అంటే ఇక్కడ బెస్ట్కి ఏమవుద్ది? బెటర్. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్, బెటర్, బెస్ట్లో బెటర్ అనేది సిడి కాబట్టి నాట్ సిడి దాన్, నాట్ బెటర్ దాన్ సమ్ అదర్ ఎంత కూడా కంపేర్ డిగ్రీ యొక్క క్లూ వర్డ్ స్ట్రక్చర్లో ఉంది. నాట్ సిడి దాన్ సమ్ అదర్ రాసి ఈ సబ్జెక్ట్ ఏముంది? పర్సన్స్. సూపర్లెట్ డిగ్రీలో ఏముంటే దేవు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో మార్చాలి. పాజిటివ్ డిగ్రీలో మార్చాలంటే సబ్జెక్ట్ మారాలి. అంటే ఇక్కడ పర్సన్ సీట్ వస్తుంది. అయితే పాజిటివ్ డిగ్రీలో స్ట్రక్చర్ ఏంటి? సమ్ కానీ సమ్ ఆఫ్ ది కానీ రాయాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో రాయాలి. ముందు సమ్తో స్టార్ట్ చేయాలి. సమ్ రాసి ఇక్కడ పర్సన్ సీట్ వస్తుంది. సమ్ పర్సన్స్, సమ్ రాసి స్ట్రక్చర్లో భాగంగా సమ్ పర్సన్స్ రాసి ఇక్కడ వెర్బ్ వజ్ ఉంది కానీ పర్సన్స్ ప్లూరల్ కాబట్టి వర్ రాస్తున్నాం. సమ్ ఎందుకంటే వజ్ కాంబినేషన్ వర్. సమ్ పర్సన్స్ వర్ స్ట్రక్చర్లో భాగంగా సమ్ రాసి తర్వాత ఏమొస్తుందంటే అట్లీస్ట్ యాజ్ పీడియాజ్ వస్తుందని చెప్పాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? అట్లీస్ట్ యాజ్ గుడ్ యాజ్ రాణి. గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, గుడ్, బెటర్, బెస్ట్. ఈ విధంగా పాజిటివ్ డిగ్రీని రాస్తాం. ఈ సబ్జెక్ట్ రాణి అటువైపు వెళ్ళింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే రాజు ఈజ్ నాట్ లేజియర్ దాన్ సమ్ అదర్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. ఇప్పుడు ఇది ఏ డిగ్రీలో చూద్దాం. నాట్ ఉంది, లేజియర్ అంటే సిడి దాన్ సమ్ అదర్. చూసారా, ఇదంతా కూడా నాట్ సిడి దాన్ సమ్ అదర్ అని క్లూ వర్డ్ మనకు దొరికింది. అంటే టైప్ 4లో ఉంది కాబట్టి ఇది కంపేర్ డిగ్రీ మరియు టైప్ 4 కాబట్టి టైప్ 4లో ఉన్నటువంటి పాజిటివ్ డిగ్రీ సూపర్లెట్ డిగ్రీలోకి మాత్రమే మార్చాలి. అది ఏ టైప్లో ఉంటే ఆ టైప్లో ఉన్నట్లుగా మార్చాలి మిగతా 2 డిగ్రీలని. ఇప్పుడు దీన్ని ఇది కంపేరిటివ్ కాబట్టి ఎస్డీలోకి మారుద్దాం. రాజు ఈజ్ ఎస్డి సూత్రటి నాట్ ది ఎస్డి అని రాయాలి. నాట్ రాసి ది రాసి ఇక్కడ లేజియర్కి ఏంటి? లేజియెస్ట్ ఎస్డి. లేజీ, లేజియర్, లేజియెస్ట్. నాట్ ది ఎస్డి రాసాం. ఆఫ్ ఆల్ రాస్తే ప్లూరల్ వస్తుందని చెప్పాం. ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. లేదా రాజు ఈజ్ నాట్ ది లేజియెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ క్లాస్ అని రాయాలి. అర్థమైంది? ఆఫ్ ఆల్ రాయకపోతే స్టూడెంట్ వస్తుంది. ఆఫ్ ఆల్ రాస్తే స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ అని రాయాలి. నెక్స్ట్ అంటే పాజిటివ్ డిగ్రీలో మార్చాలి. పాజిటివ్ డిగ్రీలో మార్చాలంటే సబ్జెక్ట్ తప్పనిసరిగా మారుతుంది. కంపేరిటివ్ సూపర్లెట్లో ఒకలాగా ఉంటాయి సబ్జెక్టులు, పాజిటివ్ వచ్చేసరికి ఇంటర్చేంజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ ఉంది. అయితే పాజిటివ్ డిగ్రీ ఈ టైప్ 4లో దేంతో స్టార్ట్ అవుద్ది? సమ్మతో స్టార్ట్ అవుద్ది. అట్లీస్ట్ యాజ్ పీడియాజ్ వస్తుంది. సమ్ కానీ సమ్ ఆఫ్ ది కానీ ఇది రాసిన రైటే. ఇప్పుడు చూడండి, సమ్ రాసాం. సమ్ రాసాక ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. ఇదంతా కూడా ఇటువైపు తీసుకురావాలి. సమ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ రాసి ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి వెర్బు ఆర్ రాయాలి ప్లూరల్లో. సమ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ రాయాలి ప్లూరల్ వెర్బు. రాసాక సమ్ రాసాము. అట్లీస్ట్ యాజ్ పీడియాజ్, యాజ్ లేజీ యాజ్ రాజు పాజిటివ్ డిగ్రీలోకి మార్చాం. నెక్స్ట్ అండి 4th ఎగ్జాంపుల్. సమ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ లార్జ్ యాజ్ బాంబే. సమ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ లార్జ్ యాజ్ బాంబే. ఇప్పుడు ఇది ఏ డిగ్రీలో ఉంది చూద్దాం. ఇక్కడ అట్లీస్ట్ ఉంది, యాజ్ పీడియాజ్ ఉంది, స్టార్టింగ్లో సమ్ ఉంది కాబట్టి టైప్ 4. సమ్ అట్లీస్ట్ యాజ్ పీడియాజ్ ఉంటే టైప్ 4లో ఇది పీడీలో ఉంది. సిడీలోకి మారుద్దాం. సిడీలో మాత్రం ఇక్కడ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. బాంబే ఈజ్ సిడీకి సూత్రం ఏంటి? టైప్ 4లో నాట్ సిడీ దాన్ సమ్ అదర్. నాట్ రాసి సిడీ రాయాలి. అంటే కంపేర్ డిగ్రీ రాయాలి. దేనికి? ఇక్కడ ఉన్న యాడ్జెక్టివ్ కంపేరిటివ్ డిగ్రీ రూపం ఏంటి? లార్జర్. బాంబే ఈజ్ నాట్ లార్జర్ దాన్ సమ్ అదర్. ఇదంతా కూడా మన క్లూ వర్డ్ కంపేరిటివ్ డిగ్రీకి స్ట్రక్చర్లో. నాట్ లార్జర్ దాన్ సమ్ అదర్ రాసి పక్కన ప్లూరల్లో రావాలి సబ్జెక్టు. ఇక్కడ సమ్ అనేది మనకి పాజిటివ్ డిగ్రీలో క్లూ వర్డ్. సమ్, అట్లీస్ట్, యాజ్ లార్జ్ యాజ్ అని క్లూ వర్డ్స్.
ఆ సమ్ పక్కన ఉన్నది అంతా కూడా వెర్బ్ ముందు వరకు ఇదంతా కూడా సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. సిటీస్ ఇన్ ద వరల్డ్. పాజిటివ్ డిగ్రీలో ఉన్నది కంపేరేటివ్లో మార్చినా సూపర్లేటివ్లో మార్చినా సబ్జెక్టులు మారుతుందని చెప్పాం కదా. ఈ క్లూ వర్డ్స్ పక్కన ఉన్నదా ఈ సిటీస్ ఇన్ ద వరల్డ్, సమ్ అనేది క్లూ వర్డ్. అది తిరిగి కంపేరేటివ్ సూపర్లేటివ్ వాడకూడదు. అది పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి క్లూ వర్డ్ మనకి. అది డిగ్రీ మార్చినప్పుడు సమ్ రాదు, అట్లీస్ట్ యాజ్ పీడియాస్ రాదు. అవి పోయి కొత్తగా వస్తాయి. కంపేర్ డిగ్రీకి సంబంధించినవి సూపర్లేటివ్కి సంబంధించిన వర్డ్స్ వస్తాయి. కాబట్టి ఈ పక్కన ఉన్న సబ్జెక్ట్ మాత్రమే తీసుకురావాలి అటువైపు. నెక్స్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీలో మార్చాలి. బాంబే ఈజ్ నాట్, ఎందుకంటే రెండు ఒకే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. నాట్ ది ఎస్డి అంటే నాట్ ది లార్జెస్ట్, లార్జ్ లార్జర్ లార్జెస్ట్, లార్జ్ లార్జర్ లార్జెస్ట్. నాట్ ది ఎస్డి. ఆఫ్ ఆల్ రాస్తే సిటీస్ అని రాయాలి. ఆఫ్ ఆల్ రాయకపోతే ది లార్జెస్ట్ సిటీ అని రాయాలి. ది లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అనాలి, లేదా ది లార్జెస్ట్ ఆఫ్ ఆల్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అని రాయాలి. సో ఇది టైప్ 4 అండి. ఈ విధంగా మనం క్లూ వర్డ్స్ని గుర్తుపెట్టుకొని అది ఇచ్చిన సెంటెన్స్లో అది ఏ టైప్లో ఉందో ఆ టైప్లోకే మనము మిగతా డిగ్రీస్ని. ఇప్పుడు మనము 4 రకాల మోడల్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఎస్సిలో టెట్లో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా బిట్ అడుగుతుంది అనేది చూద్దాం. రఘు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. చేంజ్ ది అబౌవ్ సెంటెన్స్ ఇంటూ కంపేర్ డిగ్రీ. కంపేర్ డిగ్రీలో మార్చి ఆ సెంటెన్స్ ఈ 4 ఆప్షన్స్లో ఏదవుద్దో మనము సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టైప్లో ఉందో మనం సెలెక్ట్ చేయాలి. వన్ ఆఫ్ ది ఎస్డి అని ఉందండి. వన్ ఆఫ్ ది ఎస్డి. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎస్డి, వన్ ఆఫ్ ది ఎస్డి, ది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్, వన్ ఆఫ్ ది ఎస్డి స్ట్రక్చర్లో ఉంది. ఓకేనా. వన్ ఆఫ్ ది ఎస్డి అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనం కంపేర్ డిగ్రీని సెలెక్ట్ చేయాలి. అయితే ఇది ఏ మోడల్లో ఉందో మనం ముందు మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా ఆన్సర్ పట్టవచ్చు. వన్ ఆఫ్ ది ఎస్డి స్ట్రక్చర్ ఎక్కడ వస్తుంది మనకి? వెరీ ఫ్యూ యాజ్ పీడియాస్ స్ట్రక్చర్, అలాగే సిడి దాన్ మెనీ అదర్, లేదా దాన్ మోస్ట్ అదర్. ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది వన్ ఆఫ్ ది ఎస్డీలో. వెరీ ఫ్యూ యాజ్ పీడియాస్, సిడి దాన్ మెనీ అదర్ కానీ దాన్ మోస్ట్ అదర్ కానీ వస్తుంది. ఆ రూపంలో ఇది కంపేరిటివ్ డిగ్రీ. ఇది కంపేరిటివ్ డిగ్రీ కావాలన్నా కాబట్టి కంపేరిటివ్ డిగ్రీ ఆ స్ట్రక్చర్ నుండి మనము చూస్ చేసుకుంటే ఆన్సర్ దొరికిపోతుంది. చూడండి, రఘు ఈజ్ మోర్ బ్రిలియంట్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఓకేనా. అయితే ఇక్కడ సిడి, ఇక్కడ కూడా కంపేర్ డిగ్రీ మోర్ బ్రిలియంట్ దాన్ సిడి దాన్ ఎనీ అదర్ అని ఉంది. కానీ స్ట్రక్చర్ మనకి టైప్, ఇది ఏ టైప్లో ఉందండి? మనకి టైప్ 3లో ఉంది. టైప్ 3లో మనకి ఏమొస్తుంది? ఇక్కడ సిడి దాన్ మెనీ అదర్ రావాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఎస్డి అనేది టైప్ 3. టైప్ 3లో కంపేర్ డిగ్రీ సిడి దాన్ మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ రావాలి. కానీ దాన్ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్, రఘు ఈజ్ నాట్ మోర్ బ్రిలియంట్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. నాట్ ఉంది, అలాగే సిడి దాన్ సమ్ అదర్ ఉంది. ఇది టైప్ 4 అండి కంపేరిటివ్ డిగ్రీకి. టైప్ 4లో స్ట్రక్చర్ ఇది. నాట్ సిడి దాన్ సమ్ అదర్, కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్రిలియంట్ యాజ్ రఘు అని ఉంది. యాజ్ పీడియాజ్ ఉందంటే, వెరీ ఫ్యూ ఉందంటే ఇది పాజిటివ్ డిగ్రీ కాబట్టి మనకు కావాల్సింది కంపేరిటివ్ డిగ్రీ కాబట్టి అది మనకు ఆన్సరే కాదు. ఇప్పుడు చూడండి, చివరిలో మిగిలిపోయింది అదే అవుతుంది. ఏంటంటే రఘు ఈజ్ మోర్ బ్రిలియంట్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఇటువంటి సిడి దాన్ మెనీ అదర్, తర్వాత ప్లూరల్ బాయ్స్ కూడా ఉంది కాబట్టి సిడి దాన్ మెనీ అదర్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. కాబట్టి అది ఏ టైప్లో ఉంది? టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. టైప్ 2, టైప్ 3, టైప్ 4లోనే ఎక్కువగా బిట్స్ వస్తాయి కాబట్టి అది టైప్ 2లో ఉందా, టైప్ 3లో ఉందా, టైప్ 4లో ఉందని ఐడెంటిఫై చేస్తే ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ అండి, గీత ఈజ్ నాట్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. గీత ఈజ్ నాట్ ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. చేంజ్ ది అబౌవ్ సెంటెన్స్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో మార్చుకున్నాడు. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ ఏముంది? నాట్ ది ఎస్డి, నాట్ ది ఎస్డి అని ఉందండి. ఇక్కడ నాట్ ది ఎస్డి కనబడింది అంటే మనకి టైప్ 4కి వెళ్ళిపోవాలి. ఓకేనా. టైప్ 4లోనే నాట్ ది ఎస్డి ఉంటుంది కాబట్టి టైప్ 4 యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నాట్ ది ఎస్డి, నాట్ ప్లస్ ది ఎస్డి ఉంది కాబట్టి టైప్ 4. టైప్ 4 స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి మోడల్ పాజిటివ్ డిగ్రీకి అయితే సమ్ కానీ సమ్ ఆఫ్ ది కానీ వచ్చి అట్లీస్ట్ యాజ్ పీడియాజ్ ఉంటుంది. కంపేర్ డిగ్రీ అయితే నాట్ సిడి దాన్ సమ్ అదర్ ఉంటుంది. ఓకే.
ఓకేనా. ఇప్పుడు మనకు దేంట్లో మార్చమన్నాడు, పాజిటివ్ డిగ్రీలో మార్చమన్నాడు. పాజిటివ్ డిగ్రీలో మార్చాలంటే ఏంటి రావాలి, సమ్ అట్లీస్ట్ యాజ్ పీడియాజ్ కానీ సమ్ ఆఫ్ ది అట్లీస్ట్ యాజ్ పీడియాజ్ కానీ ఏదన్నా రైట్ అవుద్ది. ఫస్ట్ సెంటెన్స్ నో అదర్ గర్ల్ ఇన్ ద, నో అదర్ అనేది ఏమో టైప్ అంటే టైప్ 2లో కలుతుంది, కానీ ఇది మనం ఆల్రెడీ ఏ టైప్ని పోల్చాము, టైప్ 4 కాబట్టి ఇది అవ్వదు. నో అదర్ అంటే టైప్ 2లో ఉంది కాబట్టి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత అని ఉందండి. సమ్ ఆఫ్ ది గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ అట్లీస్ట్ యాజ్, చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ది అని ఉంది, అట్లీస్ట్ యాజ్ పీడి యాజ్ కూడా ఉంది, కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. వెరీ ఫ్యూతో స్టార్ట్ అయింది టైప్ 3 అండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. వెరీ ఫ్యూతో స్టార్ట్ అయిన పాజిటివ్ డిగ్రీ టైప్ 3, నో అదర్తో స్టార్ట్ అయిన పాజిటివ్ డిగ్రీ టైప్ 2, కాబట్టి ఆన్సర్లు కావు. సమ్ ఆఫ్ ది ఉంది, యాజ్ పీడి యాజ్ ఉంది, కాబట్టి ఇది మనకు కావాల్సిన పాజిటివ్ డిగ్రీ. కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ టైప్ 2లో ఉందా, టైప్ 3లో ఉందా, టైప్ 4లో ఉందని మనము ఐడెంటిఫై చేస్తే ఆ స్ట్రక్చర్ మనము ఎక్కడుంటే ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనా, చూసుకోవాలి. వాటి తర్వాత సింగులర్ ప్రొనౌన్స్, ప్లూరల్ ప్రొనౌన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రతి మోడల్ ద్వారా దేని తర్వాత సింగులర్ సబ్జెక్ట్ వస్తుందో, దేని తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుందో చెప్పాం, అది కూడా చూసుకోవాలి. ఓన్లీ డి వస్తే పక్కన సింగులర్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఫాల్ వస్తే ప్లూరల్ సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ఇలాంటివి చూసుకుని కూడా మనం ఆన్సర్ని జాగ్రత్తగా టిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.